హాయ్ అందరికీ. మా ఇంట్లో చామదుంపల కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవనివ్వాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అందులోనే ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలండి. బాగా మగ్గించుకోవాలి. టమాటా బాగా మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి. టమాటాలు బాగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. మగ్గిన తర్వాత చామదుంపలు వేసుకోవాలండి. చామదుంపలు ముందుగా ఉడకబెట్టేసుకొని తొక్క తీసుకొని ఉంచుకోవాలండి. అవి వేసి బాగా ఒక నిమిషం బాగా కలుపుకోవాలి. ఫ్రై అవ్వాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక చెంచా కారం, మీ రుచికి తగినంత కారం, అర చెంచా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒక నిమిషం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి. పులుపు అడ్జస్ట్ చేసుకొని మనకు తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు పులుపు అది అడ్జస్ట్ చేసుకొని ఉప్పు అది సరిపోకపోతే వేసుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనకి రుచికి సరిపోయిందో లేదో అన్నీ చూసుకొని దింపేసుకోవడమేనండి.